జగదంబ సెంటర్కి వెళ్ళి జగదంబ హాల్లో కూర్చొని మనం మూవీ చూస్తాం చూసారా, యాజ్ టీజీ అలాగ వస్తుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి 5.2 యాంప్లిఫైర్ డిజైన్ చేయడం జరిగింది. అన్నయ్య వాళ్ళు వచ్చేసి విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి మనకి అరౌండ్ ఒక 2 months బ్యాక్ అయితే వచ్చి మనకి యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. సో ఇదేంటంటే మనకి FT004G రిమోట్ కిట్తో తయారు చేయడం జరిగింది. 100 watt పర్ ఛానల్, సబ్ వూఫర్కి వచ్చేసి 300 wattకి డిజైన్ చేశాము. సో 5.2 యాంప్లిఫైర్ ఏ విధంగా డిజైన్ చేసామనేది మీకు చూపిస్తాను. అదేవిధంగా మరి ఇప్పటి వరకు డెమో అది వేసాను, 3-way స్పీకర్స్తో డెమో వేసి చూపించాను. ఇప్పటివరకు 1 hour దగ్గర కూర్చున్నారు, సాంగ్స్ విన్నారు, బ్లూటూత్తో, ఆప్టికల్తో, 5.1 డాల్బీ DTS అన్ని ఫార్మెట్లు వేసి చూపించాను. సో ఎట్లా ఉందనేటువంటిది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం తెలుసుకుందాం, వాళ్ళు అడుగుదాం. అనే చెప్పండి, అశోక్ అన్నయ్య పేరు అని ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. అంతా బాగుంది. మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటి అంటే ఒకటి, ఇప్పుడు మన జగదంబ సెంటర్కి వెళ్ళి జగదంబ హాల్లో కూర్చొని మనం మూవీ చూస్తాం చూసారా, యాజ్ టీజీ అలాగ వస్తుంది ఇక్కడ. మీరు ప్రేక్షకులు ఏంటంటే మీరు వచ్చి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు ఇంకా అప్డేట్ న్యూ వర్షన్గా ఇస్తారు మీకు. విషయం ఏంటంటే అనిల్ విశాఖపట్నం కదా, జగదాంబ సెంటర్ థియేటర్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తారంటారు కాబట్టి, సో యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ క్లారిటీ కానీ ఆ బాస్ కానీ వీళ్ళకి వచ్చిందని చెప్పేసి వాళ్ళ మాటలో వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఐ మీన్ మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నారు అనేటువంటిది అని మీరు కూడా చెప్పాలి. అన్నీ ఆర్డర్ చేశారు యాక్చువల్గా. శంకర్ గారు మీకు ఎలా అనిపించింది? మీ ఒరిజినల్ ఫీలింగ్ చెప్పండి. మీకు ఇక్కడ నేనేం బలవంతం ఏం లేదు, మీరు చెప్పనన్నారు, మాట్లాడినాను, మీతో మాట్లాడిస్తున్నాను, మీ యాంప్లిఫైర్ కాబట్టి మీరు చెప్పాలి. అంటే ఎట్లా అనిపించింది మీకు? ఆడియో క్వాలిటీ బాగుంది. ఒక సౌండ్ బార్ ఉందనుకోండి, దాంతో ఇది ఏమైనా కంపేర్ చేయొచ్చా మనం? అది ఏమైనా ఉంటుంది? అది వేరు, ఇది వేరు, ఇది బాగా అంటే సౌండ్ బార్స్, హోమ్ థియేటర్లు, ఆ అపోహ అనేటువంటిది పక్కన పెట్టేసేయండి. అందులో ఏ అవుట్పుట్ రాదు, ఎంత ఎక్స్పీరియన్స్ అయితే రాదు అనేది ఇంతకుముందు వాడున్నారు. సో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎనీవే మీకు అవుట్పుట్ ఏదైతే యాంప్లిఫైర్ ఇస్తామో ఇందులో కాంప్రమైజ్ అయితే ఉండదు. యాంప్లిఫైర్లో వేసే కాంపోనెంట్స్ నేను క్యాప్ ఓపెన్ చేసి ఇంటర్నల్గా మీకు చూపిస్తున్నాను. వచ్చే కస్టమర్స్ కూడా ఇది పలానా చేసామని చెప్పేసి డిజైన్ చేస్తామని చెప్పి చెప్తున్నాము. సో అలాగేంటంటే మీరు పెట్టే అమౌంట్కి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి చీప్ ఐటమ్ అయితే ఎక్కడ వాడము. సో మీరు పెట్టే అమౌంట్కి వర్త్ మెటీరియల్ ప్లస్ మా సర్వీస్తో కలిపి మీకు అమౌంట్ చెప్పడం జరుగుతుంది. ఎనీవే ఓకే కదన్యా? ఇంకొకటి, ఫ్యాన్ ఆఫ్ చేసి ఏసీ ఆఫ్ చేసి స్పీకర్ టెస్టింగ్లో ఉన్నప్పుడు యాంప్లిఫైర్ ఆన్ చేసి హమ్మింగ్ సౌండ్ వస్తుందా లేదా, ఏమైనా శబ్దాలు వస్తున్నాయా లేవో కూడా మీకు చూపించాను. ఫ్యాన్ ఆఫ్ ఇచ్చానా లేదండి? సో ఎందుకంటే కస్టమర్ ఇక్కడికి వచ్చేస్తే మీకు అన్ని విధాలుగా కూడాను చెక్ చేసుకున్నాకే ఇక్కడి నుంచి పంపిస్తాము. ఎటువంటి హమ్మింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడే ఒక 1 hour ఉంటారు కాబట్టి ఏ ఇష్యూ లేకుండా ఇక్కడి నుంచి సాటిస్ఫై అయిన తర్వాతే పంపిస్తాం. ఏనా సాటిస్ఫై కదా? ఓకేనా, రైట్. హ్యాపీగా వెళ్ళండి. మీకు కూడాను డెమో వీడియో చూపిస్తాను, వీలైతే ఇంటర్నల్ డిజైన్ అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ అయితే మనకి చూడడానికి ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోలరు. మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మాస్టర్ వాల్యూమ్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ మీకు USB కూడాను అక్కడే ఉంటుంది. ఐ మీన్ నాబ్ కింద రైట్ సైడ్ డౌన్లో మీకు USB కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ది సబ్ వూఫర్ వాల్యూమ్ అండ్ పవర్ స్విచ్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ మీకు ఇంటర్నల్ డిజైన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి. డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. 10 ఆంపియర్ ఏమో 2 సబ్ వూఫర్స్కి, 5 ఆంపియర్ ఏమో మనకి 5 channel బోర్డు కోసం యూజ్ చేయడం జరిగింది. 5 channel శక్తి అండ్ స్పీకర్ ప్రొడక్షన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది సబ్ ప్రిప్ కూడాను. అదేవిధంగా FT003 అండ్ రిమోట్ కిట్ FT004G రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు డాల్బీ ప్రొలాజిక్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి బ్లూటూత్లో ఉన్నప్పుడు మనం వాడేటప్పుడు మనకి ప్రొలాజిక్ 2 అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆప్టికల్ కనెక్ట్ చేసేటప్పుడు డాల్బీ అయితే డాల్బీ, DTS అయితే DTS మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఆప్టికల్ 1లో నేను ప్లే చేశాను. ఇప్పుడు కంటెంట్ అయితే నేను ఏం ప్లే చేయలేదు, జస్ట్ జనరల్గానే యూట్యూబ్ ఓపెన్ చేయగానే యాడ్ వస్తుంది కదా, యాడ్లో మీకు ప్రొలాజిక్ 2 అని చూపిస్తుంది. చూడండి మీరు ఇక్కడ ప్రొలాజిక్ 2 అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి స్టీరియో కంటెంట్ ఉన్నప్పుడు ప్రొలాజిక్ 2 మనకి చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఏ కంటెంట్ అయినా కూడా ప్రొలాజిక్ 2 మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది రిమోట్ కిట్ నుంచి. ఇప్పుడు చూడండి, డెమో వేసాను నేను, హెలికాప్టర్ డెమో. ఇది వచ్చేసి మనకి డాల్బీలో ఉంటుంది కాబట్టి డాల్బీ అని చెప్పేసి మనకి ఫ్యూటెక్ DSP రిమోట్ కిట్లానే సేమ్ ఫ్యూచర్స్తో ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ వేసాను కాబట్టి డాల్బీది మీకు డిస్ప్లేలో డాల్బీ అని చూపించేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ ఎంతలో ఉంది, ఆప్టికల్లో అన్నీ కూడా మనం ఏ సోర్స్ సెలెక్ట్ చేసి అన్నీ కూడా మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇంకొక డెమో వేసాను DTSది, మీకు DTS అని చెప్పేసి మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది.
ఇక్కడ చూడొచ్చు డ్రీడ్ అని చెప్పేసి 7.1 ఛానల్ స్పీకర్ చెకింగ్ అనమాట ఇది. సో మనకి 7.1 వేసేటప్పుడు డిటిఎస్ కంటెంట్ కాబట్టి మీకు డిటిఎస్ అనేటువంటిది వస్తుంది. డెమో అయితే వినండి. వస్తుందని తాను సెన్సోడైన్ రోజు యూస్ చేయమని చెప్పారు. సెన్సోడైన్ ఇది పనిచేస్తుంది. Juries, executioners, judges.